దేశవ్యాప్తంగా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఓటు వేసే వెసులుబాటు కల్పించే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జైళ్ల శాఖ వైఖరి ఏంటో తెలపాలని ఆ శాఖ అధికారులను ఢిల్లీ హైకోర్టు కోరింది. ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని ముగ్గురు న్యాయ విద్యార్థులు ప్రవీణ్ కుమార్ చౌదరి, అతుల్ కుమార్ దుబే, ప్రేరణా సింగ్ ఢిల్లీ హైకోర్టులో వాద్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మేనస్, జస్టిస్ వికే రావులతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై హోం న్యాయశాఖల వైఖరిని కోరింది. ప్రఖ్యాత ఆరావళి పర్వతాలకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదని హర్యానా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది. ఆరావళి పర్వత శ్రేణుల్లోని అటవీ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతినిస్తూ హర్యానా ప్రభుత్వం చట్టంలో సవరణలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ నిర్మాణాల వల్ల పర్వతాలకు హాని కలిగితే మాత్రం సమస్యల్లో చిక్కుకున్నట్లేనని హెచ్చరికలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని వనరులన్నిటినీ దోచుకుంటుందని, రఫేల్ దస్త్రాలపై పరిరక్షణ లేని ప్రభుత్వం ఇక దేశానికి ఎలా రక్షణ కల్పిస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. కోల్కతాలో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల కంటే రానున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉందని కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ టిఎస్ కృష్ణమూర్తి అన్నారు. అలాగే భారీ ఎత్తున హింస, విద్వేషాలు కూడా చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనికి రాజకీయ పార్టీల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే కారణమన్నారు. వీటి వల్ల చాలా గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నియమావళిని అమలు చేయడంలో ఎన్నికల సంఘానికి ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అయినప్పటికీ ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా ఎన్నికలు నిర్వహించే సత్తా ఎన్నికల సంఘానికి ఉందని ఆయన స్పష్టం చేశారు. డేటా చోరీ గుట్టు తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కార్యాచరణ మొదలుపెట్టింది. అదనపు డీజీ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన బృందం పనిని ప్రారంభించింది. సిట్ సభ్యులైన హరికుమార్, ఎస్వి రాజశేఖర్ బాబు, పిహెచ్డి రామకృష్ణ, యు రామ్మోహన్ రావుతో కలిసి బాలసుబ్రహ్మణ్యం తొలుత డీజీపీ ఆర్పి ఠాగూర్తో సమావేశమయ్యారు. విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో 2 గంటలకు పైగా చర్చించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు, కేసుకు సంబంధించిన వివరాలపై మాట్లాడినట్లు తెలిసింది. అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సామరస్య పరిష్కారం కోసం ఈ కేసును మధ్యవర్తికి అప్పగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఇందుకోసం 3 సభ్యులతో కూడిన ప్యానెల్ను నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలోని ఈ ప్యానెల్లో ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్నారు. విచారణ మొత్తం ఫైజాబాద్లో జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. విచారణ ప్రక్రియను 4 వారాల్లో ప్రారంభించి 8 వారాల్లోగా పూర్తి చేయాలని ప్యానెల్ను కోర్టు ఆదేశించింది. మధ్యవర్తుల కమిటీ జరిపే విచారణను రికార్డు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. మధ్యవర్తుల కమిటీ విచారణను మీడియాకు మాత్రం వెల్లడించకూడదని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. జమ్మూ కాశ్మీర్ జనరల్ బస్టాండ్లో బాంబు పేలుడు ఘటనలో గాయపడిన మరో వ్యక్తి మృతి చెందాడు. నిన్న గ్రానైట్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడి వెనుక హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. బస్సు కిందకు గ్రానైట్ విసిరిన కుల్లాం వాసి యాసిర్ జావేద్ భట్ ను ఇప్పటికే అరెస్టు చేశారు. దాడి తర్వాత జమ్మూ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. గ్రానైట్ దాడిలో మొత్తం 32 మంది గాయపడ్డారు. పేలుడుపై జమ్మూ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సినీ నటుడు శివాజీ, ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. డేటా చోరీ అనేది మోడీ ఆధ్వర్యంలో జరిగిన కుట్ర అని ఆరోపించారు. జగన్ కేసులు అంటే చాలు కేంద్ర ప్రభుత్వం సిట్, ఎన్ఐఏ దర్యాప్తులు అంటుందని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళంతా ఏపీకి వచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ నేతలు కుట్రలు చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎప్పుడూ కలిసి బతకలేరని శివాజీ చెప్పారు. కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల ఓట్లను తొలగించారని మంత్రి ఫరూక్ ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించారని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశానని మంత్రి తెలిపారు. తన ఇంట్లోనే 7 ఓట్లు తొలగించారని వివరించారు. డేరా బాబా మాదిరిగా చంద్రబాబు డేటా బాబాగా మారారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. కర్నూలు జిల్లా గార్గేయపురంలో వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో రోజా పాల్గొన్నారు. లోకేష్ ఐటీ మంత్రిగా లేరని, లూటీ మంత్రిగా మారారని రోజా ఆరోపించారు.
కర్నూలు జిల్లాలో నీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించారని రోజా ఆరోపించారు. ప్రముఖ వ్యాపారవేత్త మన్నెం మధుసూదన్ రావు వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో మధుసూదన్ రావుకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చి జగన్ను సీఎం చేయడమే లక్ష్యమని మధుసూదన్ రావు చెప్పారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి జగన్ ద్వారానే సాధ్యమని అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని మధుసూదన్ రావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కడప అభ్యర్థిగా బీఫామ్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేస్తానని ఆ పార్టీ నేత దుర్గాప్రసాద్ స్పష్టం చేశారు. నగరంలోని విజయదుర్గాదేవి కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. 2014 ఎన్నికల మాదిరిగా టీడీపీ బీఫామ్ ఇచ్చి వెనక్కి తీసుకుంటే కుదరదని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా కోంపల్లి జీబీఆర్ గార్డెన్లో నిర్వహించిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు డ్యాన్సులు చేసి సంబరాలు జరుపుకున్నారు. మంత్రి మల్లారెడ్డి, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేదికపై డ్యాన్స్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశానని ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. పార్టీ మారకముందే కాంగ్రెస్ అధిష్టానం రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే చిరుమర్తి టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొంది గ్రామంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోసారి ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని మాధవనాయుడు ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో జనసేన పార్టీ నాయకులు ప్రచార రథాలను ప్రారంభించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గణపతి నగరం నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. త్వరలోనే ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలీస్ శాఖ ఆర్టీసీలో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. అమరావతిలోని ఉండవల్లి ప్రజావేదికలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మహిళలకు మరోసారి వరాలు ప్రకటించారు. 1 కోటి మంది సభ్యులుండే ఏకైక వ్యవస్థ డ్వాక్రా సంఘాలని తెలిపారు. కాపు సామాజిక వర్గం అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 3,000 కోట్లు కేటాయించిన టీడీపీ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత కాపునాడుపై ఉందని ఏపీ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంక్షేమ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లో జాతీయ సదస్సును ఏర్పాటు చేసినందుకు నిజామాబాద్ ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు తన కుటుంబం ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్రం మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని అన్నారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో మరో మైలురాయిని చేరుకుంటుంది. కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు జీహెచ్ఎంసీ కమిషనర్ దానం కిషోర్ పూజ చేసి ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా ఇది నిలవనుంది. ప్రపంచంలో 3వ స్థానంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ చేరనుందని, చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో 754 మీటర్ల పొడవున ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమవుతుంది. ఈ నెల 12లోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటన ఎప్పుడైనా ఉండే అవకాశాలున్నాయి. 7 లేదా 8 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ గడువు ముగుస్తుండటంతో సార్వత్రిక ఎన్నికలతో పాటే వీటి షెడ్యూల్ కూడా విడుదల కానుంది. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని యూనివర్సిటీ ఆఫ్ పీస్ ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి విషయంలో ఆయన చేసిన కృషిని గుర్తించి డాక్టరేట్ను ప్రదానం చేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. డిసెంబర్ 31న నోటిఫికేషన్ విడుదల చేశారని, ఈ నెల 10న పరీక్షల నిర్వహణ తేదీని నిర్ణయించారని తెలిపారు. ఈ పరీక్షల సిలబస్ చాలా ఎక్కువగా ఉందని, ఇంతకు ముందు కంటే 60% పెంచారని వివరించారు. ఈ సిలబస్ను 2 మాసాల్లో పూర్తి చేయడం కష్టమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. 10 ఏళ్లలోపు వయసున్న 51,66,690 మంది పిల్లలు లక్ష్యంగా 37,493 పోలియో కేంద్రాలని ఏర్పాటు చేసింది. 1,49,000 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు. ఇవి కాకుండా 1,354 సంచార కేంద్రాల ద్వారా ప్రయాణంలో ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భారీ భవంతిని సెకండ్లలో కూల్చివేశారు. రాయ్గఢ్ జిల్లాలోని అలీబాగ్లో 100 కోట్ల విలువ చేసే రూపన్య బంగ్లా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13,000 కోట్లకు ముంచేసి పరారైన నీరవ్ నిబంధనలకు విరుద్ధంగా కిహిం బీచ్లో బంగ్లాను నిర్మిస్తున్నట్లు బాంబే హైకోర్టు ధృవీకరించింది. దీని కూల్చివేతకు రాయ్గఢ్ కలెక్టర్ను అనుమతిస్తూ ఈ నెల 1న ఆదేశాలిచ్చింది. 30 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించి బంగ్లాను కూల్చివేశారు. H1B వీసాదారుల జీవిత భాగస్వాములకు పనిచేసుకునే అవకాశాన్ని కల్పించే H4 వర్క్ పర్మిట్ విధానాన్ని ఎత్తివేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటంతో అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన అనేక మంది ఈ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఓ పిటిషన్ను వైట్ హౌస్ వెబ్సైట్లో వేశారు. అమెరికాలో ఉంటున్న భారతీయ సాంకేతిక నిపుణులందరినీ ఒక దరికి చేర్చే ఐటీ ప్రో అలయన్స్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థ ఈ పిటిషన్ వేసింది. 1,00,000 మంది నేరుగా అర్థించిన పక్షంలో అమెరికన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 43,332 మంది అనుకూలంగా సంతకాలు చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వస్తున్న 2 ప్రయాణికుల వద్ద బంగారం ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా జగన్నాథపురంలో మహిళ దారుణ హత్య కలకలం సృష్టిస్తుంది. నాగమ్మ అనే మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలపై బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద హత్యగా కేసు నమోదు చేశారు. మృతురాలి కొడుకు సైదులు మరో అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కడప శివార్లోని రిమ్స్ రోడ్డు వెంకటగిరిపల్లె వద్ద శ్రావణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన యువకుడు నగరంలోని జిమ్లో ట్రైనర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసి బైక్తో సహా యువకుణ్ణి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఈ ఘటన కడప నగరంలో కలకలం రేపుతుంది. సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బి కొత్తపేట మండలం గట్టులో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పోలీసు తనిఖీల్లో జి ప్రభాకర్ అనే వ్యక్తి అక్రమంగా రేషన్ బియ్యంను తరలిస్తుండగా వాహనాన్ని పట్టుకున్నారు. ఈ వాహనంలో 6,450 కేజీల బియ్యం ఉన్నదని పోలీసు అధికారులు చెప్పారు. వాహనాన్ని ఎస్ఐ రాంభూపాల్ సీజ్ చేసి తహసీల్దార్కు అప్పగించారు.